Best health packages up to 80% discount. Tirumala Diagnostics. క్షణిక విసులో ఆడబిడ్డ చేసిన దురాగతం ఏకంగా ఆమె తల్లి ప్రాణాలను తీసేసింది. అయితే ఆ హత్యను కప్పిపుచ్చాలని ఆమె ప్రయత్నంతో జైలు పాలు కావాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగింది? ఇదిగో ఇక్కడ ఫోటోలో మనం చూస్తున్న యువతి పేరు అనూష. మాండ్య తాలూకా హెబ్బకవాడికి చెందిన ఈ అనూషకు మైసూరులోని హెరోహళ్లికి చెందిన దేవరాజ అనే యువకుడితో 3 ఏళ్ల క్రితం వివాహమైంది. సాధారణంగా అల్లుళ్ళు మెట్టినింటి నుంచి అదనపు కట్నాలు కానుకలు కోరుకుంటారు. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. అనూష వ్యక్తిగతంగా డబ్బు కోసం తనను వేధిస్తోందంటూ అనూష తల్లి శారద బంధువులకు చెప్పుకుని బాధపడేది. పెళ్లి చేసి అప్పుల పాలైన తమకు అవి తీరిన తర్వాత వీలైనంత సొమ్ము ఇస్తామంటూ కన్నబిడ్డను బతిమాలేది. ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల కూతురిని అల్లుడిని చూసేందుకు వియంకల ఇంటికెళ్లింది. ఆ క్రమంలో అక్కడ అనూష ఇదే విషయం మీద గొడవ పడింది. ఆమెను అనునయించేందుకు ప్రయత్నించిన తల్లి మీద ఇంతెత్తున ఎగిరిపడింది. ఆ గొడవలో నేల మీదకు పడిపోయిన శారదమ్మ తలకు బలంగా గాయం కావడంతో కొద్ది నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయింది. విగత జీవిగా మారిపోయింది. ఊహించని ఈ పరిణామానికి అనూషతో పాటు ఆమె భర్త కూడా నిర్ఘాంతపోయాడు. జరిగిన విషయం చెప్పి ఉంటే ఏం జరిగేదో కానీ ఆ హత్య కానీ హత్యను గుట్టుగా మాఫీ చేయాలని ఆ భార్యాభర్తలిద్దరూ డిసైడ్ అయ్యారు. చీకటి పడేదాకా వేచి చూసి ఆమె మృతదేహాన్ని ఓ బైక్ మీద వేసుకుని తీసుకెళ్లి తమ నివాస ప్రాంతం నుంచి దూరంగా తీసుకెళ్లి ఓ నిర్జన ప్రదేశంలో పడేసి గుట్టుగా ఇంటికి చేరిపోయారు. 2 రోజుల తర్వాత ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్లారు. తన తల్లి తనను చూసేందుకు ఇంటికొచ్చి తిరిగి ఆమె ఇంటికి వెళ్ళిందని, అయితే ఆమె తన ఇంటికి చేరలేదని, ఆమెను వెతికి పెట్టాలంటూ పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి ఇంటికి తిరిగి వచ్చారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ కోసం శారదమ్మ సొంతూరుకు వెళ్లారు. కూతురు ఇంటికి వెళ్లిన శారద మళ్లీ గ్రామానికి తిరిగి రాలేదన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు అదనపు కట్నం కోసం కూతురి ఆమెను వేధించే విషయాన్ని చూచాయిగా పోలీసుల దృష్టికి తెచ్చారు. దీంతో ఆ భార్యాభర్తలను విచారణకు పిలిచిన పోలీసులు తల్లి మిస్సింగ్ కు సంబంధించి పొంతన లేని సమాధానాలు చెప్పడంతో మరింత డీప్ గా విచారణ చేశారు. ఈ లోపల ఆ ప్రాంతాల్లో కొంత సీసీటీవీ ఫుటేజ్ ను కూడా సేకరించారు. ఆ దృశ్యాల్లో ఓ మృతదేహాన్ని యువకులు స్కూటీ మీద తరలించడాన్ని గమనించారు. దీంతో వారి విచారణ తీరు మారిందే. జరిగిన ఘోరమంతా బయటపడింది. దీంతో ఆ భార్యాభర్తల మీద హత్య కేసుతో పాటు ఇతర సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేసిన పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేశారు. అయితే అనూష చెప్పిన చోట శారదమ్మ మృతదేహం మాత్రం దొరకలేదు. దీంతో ఆమె మృతదేహం ఆచూకీ కనుక్కునేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తప్పు చేసి తప్పించుకోవాలని చూసిన ఆ యువకులు ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నారు.